హాయ్ అండి. ఈరోజు కొబ్బరన్నం ప్రిపేర్ చేశానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పాలతో కొబ్బరన్నం ప్రిపేర్ చేశానండి. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని మంచిగా పగలగొట్టేసి కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి తీసేసానండి. ఈ కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి ఈజీగా తీయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలండి. కొబ్బరికాయని ఒకరోజు ముందు ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత కొబ్బరికాయ ఫ్రిడ్జ్లోంచి తీసి మంచిగా పగలగొడితే ఇలా కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో కొంచెం వాటర్ పోసుకుంటూ కొబ్బరి ముక్కలు వేసి కొబ్బరి పాలని మంచిగా తీసేసుకున్నానండి. తర్వాత స్పైసెస్ అన్నీ రెడీ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పచ్చిమిరకాయ. తర్వాత మంచిగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ దినుసులన్నీ వేసేసాను. స్పైసెస్ తక్కువే వేసానండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పచ్చిమిరకాయ, బిర్యానీ దినుసులు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పాలని పోసేస్తున్నాను. నాకు 2.5 గ్లాసు కొబ్బరి పాలు వచ్చాయండి. ఇంకా 1.5 గ్లాసు వాటర్ కలిపాను. అంటే 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు కొబ్బరి పాలు కావాలి. కొంచెం వాటర్ కలుపుకోవచ్చండి, ఏం కాదు. చక్కగా రైస్ వేసిన తర్వాత మంచిగా ఉడికిపోయిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడానండి. అయితే ఈ కొబ్బరి అన్నంలోకి గ్రేవీ, చికెన్ గ్రేవీ కర్రీ సూపర్ ఉంటుంది, లేదా ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ బాగుంటుందండి. కానీ స్కూల్కి వెళ్తున్నాం కదా, పిల్లలు స్కూల్లో తినడం కష్టం అండి. అందుకని దీనికి కాంబినేషన్గా నేను గోంగూర పచ్చడి, రైతా ప్రిపేర్ చేశాను. కానీ మంచి టేస్ట్ రావాలంటే మాత్రం ఈ కొబ్బరి అన్నానికి చికెన్ గ్రేవీ కర్రీ సూపర్ ఉంటుందండి. ఓకేనా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి కాంబినేషన్గా నేను గోంగూర పచ్చడి ప్రిపేర్ చేశానండి. చూసారు కదా, గోంగూర పచ్చడి చాలా ఈజీ అండి. ఈ కొబ్బరి అన్నము గోంగూర పచ్చడి సూపర్ ఉంటుందండి. మా చిన్న పాప కోసం కొంచెం పెరుగు చట్నీ కూడా చేయమంటే తన కోసమని రైతా ప్రిపేర్ చేశాను. పెరుగు, ఉల్లిపాయ పచ్చిమిరకాయ, కొత్తిమీర, సాల్ట్ వేసేసి మంచిగా రైతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశానండి. పైన జీడిపప్పులు నేతిలో ఫ్రై చేసి గార్నిష్ చేసేసుకున్నాను. గోంగూర పచ్చడి కూడా ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి చూసేయండి. మంచిగా గోంగూర మొత్తం వాష్ చేసేసుకున్నానండి. అలాగే ఒక 7-8 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం వాటర్, పసుపు, ఆయిల్ వేసి కుక్కర్లో పెట్టేశానండి. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. తర్వాత మంచిగా కుక్కర్లోనే ఇలాగ పప్పు గుత్తుతో ఇలా మెత్తగా రుబ్బేసుకుంటున్నాను. చూసారు కదా, గోంగూర పచ్చడి చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ విద్యా దోవారి ఛానల్ సూపర్ ఉందండి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. స్పైసెస్ తక్కువగా, కమ్మగా, నోటికి గోంగూర పచ్చడి చాలా పుల్ల పుల్లగా భలే ఉందండి.